హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో మనకి భారీ బిగ్ బ్రేకింగ్ అప్డేట్ న్యూస్ వచ్చింది. మొత్తంలో తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు శంఖారావం మోగబోతుంది. మొత్తానికి సర్పంచ్ ఎన్నికల కోడ్ ఎప్పట్లోగా రావచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆయా జిల్లా కలెక్టరేట్ కావచ్చు, అండ్ ఆయా మండల ఆఫీసులో కావచ్చు, ఎంపీడీఓ ఆఫీసులో కావచ్చు, ఈ ఎన్నికల లీస్ట్ ను కూడా జాబితాను రిలీజ్ చేశారు. మరి సర్పంచ్ ఎన్నికల్లో ఈసారి ఏమన్నా కొత్తగా మార్పులు చేర్పులు చేశారా? మొత్తానికి సర్పంచ్ ఎన్నికలకు సై అంటూ ప్రచారాలు మొత్తానికి కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి సామాగ్రి కూడా ఒకవైపు తరలిస్తున్నారు. మరి ఏ నెలలో మనకు ఈ సర్పంచ్ ఎలక్షన్ల కోడ్ రావచ్చు, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా, అక్కడ ఏపీ సర్కిల్ వ్యాప్తంగా ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ముందుగా జరిగేటువంటి ఎలక్షన్లు మాత్రం సర్పంచ్ ఎన్నికలు కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా చెప్పాలంటే తెలంగాణ సర్పంచ్ ఎన్నికలకి సమయం అనేది సిద్ధమైపోయింది. మొత్తంలో మనకు ఈ నెల జనవరి చివరి వారంలో నాకు తెలిసి 26 నుంచి ఈ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి, ముఖ్యంగా రైతు బీమా కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కావచ్చు, పెన్షన్ల విషయం కావచ్చు, రుణమాఫీలో కొందరికి పేరు రాలేవు అవి కావచ్చు, తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకెళ్తుంది. అది కూడా యుద్ధ ప్రాతిపదికన ఒక స్పీడ్ గా చేస్తే బాగుంటుంది. అలాగే రేషన్ కార్డుల పంపిణీ కూడా కొనసాగిస్తూ ఉంది ప్రభుత్వం. ఇవన్నీ జరిగిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించేటువంటి ఛాన్స్ ఉంది. మొత్తంలో మన ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో నోటిఫికేషన్ వచ్చి ఫిబ్రవరి చివరి వారం అండ్ మార్చి మొదటి వారం కల్లా, అంటే ఫిబ్రవరి చివరి వారం కల్లానే ఎన్నికలు పూర్తయి అదే రోజు ఫలితాలను చూడబోతున్నాం. ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి భారీ బిగ్ అప్డేట్. అయితే మొత్తానికి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టోటల్ గా ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, అలాగే ఎన్ని తర్వాత ఈ జడ్పీటీ స్థానాలు ఉన్నాయి, అలాగే ఎంపీటీ స్థానాలు ఎన్ని ఉన్నాయి, తర్వాత గ్రామ జీపీ కార్యాలయాలు టోటల్ గా ఎన్ని ఉన్నాయి, మరి జీపీల వారీగా మీరు లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ ఈసారి ఓటర్లు తీసుకున్నటువంటి అంటే ఆ నిర్ణయాలు అండ్ ఎలక్షన్ కమిషన్ ఈసారి కొత్తగా ఏమైనా కండిషన్ నిర్వహించిందా, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా బ్యాలెట్ పేపర్ లోనే మనం ఎలక్షన్ వేయబోతున్నాం కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ కరెక్ట్ గా 2025 లో ఎలక్షన్ కోడ్ 100% వచ్చి తీరుతుంది. ఒకవేళ ఈ ఫిబ్రవరి మాసంలో నోటిఫికేషన్ కనుక రాకపోతే మనకి మార్చ్ ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఏప్రిల్ మే జూన్ ప్రాంతంలో మళ్ళీ వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. సో సర్పంచ్ ఎన్నికలు ముందే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, కాస్త ఆలస్యం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? సర్పంచ్ కోసం, ఎన్నికల కోసం ఎదురు చూసినటువంటి అభ్యర్థులకు మాత్రం ప్రభుత్వం తీపి కబురు అందించేటువంటి అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో మనకు సర్పంచ్ ఎన్నికల కోడ్ మాత్రం మోగడానికి సర్వం సిద్ధంగా ఉంది. అన్ని జిల్లా కార్యాలయాలు, మండల ఆఫీసులు కూడా ఈ ఎన్నికల జాబితాను సర్వం సిద్ధం చేశాయి. ఓకేనా? ఆ లిస్ట్ అంతా కూడా అండ్ ఈసీ ఇచ్చినటువంటి, ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మొత్తం కూడా మీకు వీడియో కింద లింక్ రూపంలో అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఓకేనా? సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.